ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక సేవలో శ్రీ వేణుగోపాలుని ఉత్సవ వైభవం. తిరుపతి గోమందిరంలో గోపాలునికి దివ్య నీరాజనం. శ్రీ వేణుగోపాల స్వామివారికి పుష్పయాగ మహోత్సవం. నెల్లూరులో భక్తుల ఆధ్యాత్మిక పరవశం. తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ చైర్మన్ పరిశీలనలు. భక్తులతో మమేకమై సమస్యలు తెలుసుకున్న బిఆర్ నాయుడు. భక్తుల సేవే పరమావధిగా పాలక మండలి పనిచేస్తుందని భరోసా. జూలై నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాల ఆన్లైన్ కోటా విడుదల. ఈ నెల 19 నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా బుక్ చేసుకునే అవకాశం. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్త గోప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ భరిత ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులందజేశారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. నెల్లూరు మూలాపేటలో వెంచేసిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్ధంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా అలసి సొలసిన స్వామివారికి ఉపశమనంగా, అలాగే తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం శ్రీ వేణుగోపాల స్వామివారికి పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తిని రుక్మిణి సత్యభామ సమేతంగా సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా శ్రీ వేణుగోపాల స్వామివారికి అర్చకులు వర్ణమయ సుగంధ భరిత పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారి వివిధ సేవలలో పాల్గొన్న ప్రముఖులకు పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ అధికారులు ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాత సేవలో శుక్రవారం ఉదయం 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగార్య, సభ్యులు అజయ్ నారాయణ్ జా, అనియే జార్జ్ మాథ్యూ, మనోజ్ పాండా, సౌమ్య కంటిఘోష్, కార్యదర్శి రుత్విక్ రంజనం పాండే పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సుప్రభాత సేవలో ఆర్థిక సంఘం ప్రతినిధులు పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆర్థిక సంఘం ప్రతినిధుల వెంట ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నారు. అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి శుక్రవారాభిషేక సేవలో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియ దంపతులు పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అభిషేక సేవ అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో ఆర్థిక సంఘం చైర్మన్ కు పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో క్యాట్ చైర్మన్ జస్టిస్ రంజిత్ వసంతరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సంబంధించి 83 మంది సభ్యులు శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గురువారం రాత్రి పర్యటించారు. భక్తులతో మమేకమై వారి సాధక బాధకాలను సావధానంగా విన్నారు. ముందుగా ఆలయ సమీపంలోని పుష్కరిణి హారతి ఇచ్చే ప్రాంతానికి చేరుకున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అక్కడ ఉన్న భక్తులతో మాట్లాడారు. టీటీడీ కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం ఎన్నో సౌకర్యాలు కల్పించిందని వారు తెలియజేశారు. అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదం ఎంతో బాగున్నాయని ప్రశంసించారు. ఇటీవల కాలంలో తిరుమలలో మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయని వివరించారు. అదే సందర్భంలో టీటీడీ సాంకేతికంగా మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, భక్తులకు ఎప్పటికప్పుడు దర్శన విధి విధానాలు, ఇతర అంశాలపై సమాచారాన్ని చేరవేయాలని చైర్మన్ కు తెలియజేశారు. తమ పాలక మండలి భక్తుల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోందని, మీరు తెలియజేసిన అంశాలను తప్పకుండా చర్చించి సకాలంలో తిరుమలకు సంబంధించిన అన్ని సమాచారాలు చేరవేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్యూ లైన్లో వెళుతున్న భక్తులను పలకరించారు. భక్తులు ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సకల సౌకర్యాలను కల్పిస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఆలయం లోపల అనుసరిస్తున్న క్యూ లైన్ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అశ్వవాహన సేవలో ఆది దంపతుల దివ్య వైభవ కటాక్షం భక్తులను తరింపజేసింది. చిత్తూరులోని నేవానది ఒడ్డున వేంచేసిన శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో తమిళ నెల పంగుడి సందర్భంగా వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి అశ్వవాహనంపై ఆసీనులను చేశారు. అందమైన విద్యుత్ దీప కాంతుల నడుమ వేగానికి ప్రతీకైన అశ్వవాహనంపై వేంచేసిన ఆది దంపతులకు అర్చకులు ప్రత్యేకంగా హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల శివనామ స్మరణలు, కళా బృందాల సంప్రదాయ కళా ప్రదర్శనల నడుమ చిత్తూరు వీధుల్లో శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వరుల అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని చదలవాడ గ్రామంలో నెలవైన
శ్రీ రఘునాయక స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఎంతో పురాతన వైష్ణవ క్షేత్రంగా వినుతికెక్కిన శ్రీ రఘునాయక స్వామివారు ఈ ప్రాంతవాసుల ఎలవేల్పుగా కొంగు బంగారు దేవుడిగా కొలువుదేరి పూజలందుకుంటున్నారు. ఇంతటి విశేషమైన రామాలయంలో ఏటా చైత్రమాసంలో నవమి మొదలు 9 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు స్వామివారి దివ్య రథోత్సవంతో మంగళకరంగా ముగిశాయి. వేలాదిగా విచ్చేసిన భక్తజన సందోహం నడుమ, మిన్నంటే రామనామ స్మరణల నడుమ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను ఆలయం నుండి ఊరేగింపుగా రథమండపానికి వేంచేపు చేశారు. ఉత్సవమూర్తులను రథంపై ఆసీనులను చేసిన అనంతరం శాస్త్రోక్తంగా రథాంగ పూజలు నిర్వహించారు. ఆపై శ్రీ రఘునాయక స్వామివారి రథోత్సవం చదలవాడ గ్రామ వీధుల్లో భక్త శోభితంగా సాగింది. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలపై ఏపీ అసెంబ్లీ అంచనాల కమిటీ సంతృప్తిని వ్యక్తం చేసింది. గతంలో భక్తులకు అందిస్తున్న సేవలకు ప్రస్తుతం అందుతున్న సేవలలో చాలా మార్పు కనిపిస్తోందని ఏపీ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి రాష్ట్ర అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ అంచనాల కమిటీ చేసిన పలు సూచనలను పరిగణలోకి తీసుకుని మరింత నాణ్యంగా సేవలు అందించాలని సూచించారు. అంచనాల కమిటీ సభ్యులు పెన్మత్స వరాహ వెంకట సూర్యనారాయణరాజు మాట్లాడుతూ ఇటీవల తాను శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చానని, అనుకోకుండా అనారోగ్యానికి గురై తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో చేరగా వైద్య సేవలు చాలా నాణ్యంగా ఉన్నాయని, వైద్యులు సేవాభావంతో సేవలు అందించారని వివరిస్తూ వైద్య సిబ్బందిని అభినందించారు. టీటీడీలో అమలవుతున్న సేవలపై సభ్యులు సంతోషం వ్యక్తం చేయగా తిరుమలలో పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందుతున్నాయన్నారు. వసతి గదుల నిర్వహణపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని సభ్యులు సూచించారు. నవతరానికి శ్రీవారి వైభవాన్ని తెలియజేసేలా డిజిటల్ మీడియాను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అంచనాల కమిటీ చేసిన పలు సూచనలను సావధానంగా విన్న ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. తిరుమలలో భక్తులకు అందిస్తున్న సేవలపై శాఖల వారీగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి రాష్ట్ర అంచనాల కమిటీ సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అంచనాల కమిటీ సభ్యులు భూమా అఖిలప్రియ, నిమ్మక జయకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, డాక్టర్ వాల్మీకి పార్థసారథి, పాసం సునీల్ కుమార్, ఏలూరు సాంబశివరావు, శ్రీమతి వరుదు కళ్యాణి, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు. 2025వ సంవత్సరం జూలై నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎప్పుడెప్పుడా క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2025వ సంవత్సరంకు సంబంధించి జూలై నెల ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను టీటీడీ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఏప్రిల్ నెల 19వ తేదీ 10 గంటల నుండి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు ఏప్రిల్ 21వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా నగదు చెల్లించి ఆర్జిత సేవ టికెట్లను పొందవచ్చు.
ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా ఆర్జిత సేవలు పొందిన భక్తులు ఏప్రిల్ 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల ఆర్జిత సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. ఇక ఏప్రిల్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల చేస్తారు. అదేవిధంగా ఏప్రిల్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevasthanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. శ్రీకాకుళంలోని పురాతన శ్రీ సీతారామ లక్ష్మణ సహిత సువర్చల సమేత ఆంజనేయ స్వామివారి ఆలయంలో రామ కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఏటా చైత్రమాసంలో శ్రీరామనవమి ఉత్సవాల అనంతరం ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణుల ముచ్చటైన మూర్తులను ప్రత్యేకంగా వేంచేపు చేసిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో, వైదిక క్రతువులతో సేవించారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ సీతారామ కళ్యాణోత్సవాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి పట్టణంలో ఆశ్రిత భక్తవత్సలినిగా కరుణాంతరంగిణి చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర సంబరాలు వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు అట్టహాసంగా జరిగిన ముత్యాలమ్మ జాతరలో భాగంగా చివరి రోజు అమ్మవారికి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. అమ్మవారిని పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో వర్ణశోభితంగా మంగళప్రదాయినిగా దివ్యాలంకరణలో కొలువుదీర్చి పూజలు జరిపారు. ఆపై అమ్మవారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ఆలయం వెలుపల సింహవాహనంపై వేంచేపు చేశారు. భక్తులు అమ్మవారి నామస్మరణలు చేస్తూ సింహవాహనంపై ఆదిశక్తి రూపంలో దివ్యంగా కటాక్షించిన ముత్యాలమ్మను దర్శించుకుని టెంకాయలు కొట్టి కర్పూర హారతులు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో.
అశ్వవాహన సేవలో రామచంద్రుని వైభవ దర్శనం భక్తులను ముగ్ధులను చేసింది. అనంతపురం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి అశ్వవాహన సేవ ఘనంగా జరిగింది. శ్రీ కోదండ రామస్వామివారి ఉత్సవమూర్తిని కల్కి అవతారంలో సర్వాలంకార శోభితంగా అలంకరించి అశ్వవాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల రామనామ స్మరణల నడుమ అనంతపురం పురవీధుల్లో కోదండరాముని అశ్వవాహన సేవ వైభవంగా జరిగింది. విశాఖపట్నం గవర జగ్గయ్యపాలెంలోని శ్రీ దుర్గమాంబ ఆలయంలో చైత్రమాస పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకులు శ్రీ దుర్గమాంబకు విశేషంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. ముందుగా అమ్మవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో సంకల్పపూర్వకంగా ఈ హోమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ దుర్గమాంబ తల్లికి మంగళాభిషేకాలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కడపలోని అహోబిలం మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో గోపూజోత్సవం వైభవంగా జరిగింది. చైత్రమాసం శుక్రవారం సందర్భంగా సకల దేవత స్వరూపమైన గోమాతకు విశేషంగా పూజలు నిర్వహించారు. భక్తులు ముందుగా గోమాతకు పసుపు కుంకుమలతో అలంకరణలు చేసి పుష్పమాలను ధరింపజేశారు. ఆపై నూతన వస్త్రాన్ని సమర్పించి గోమాతకు అష్టోత్తరాలతో పూజలు నిర్వహించారు. అనంతరం ప్రదక్షిణ నమస్కారాలతో సేవించి గోమాతకు నైవేద్యాలను అందజేశారు. స్వర్ణ పల్లకి ఉత్సవంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారు భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో స్వర్ణ పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. చైత్రమాసం గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ రాఘవేంద్రుని వెండి బృందావన ప్రతిమను స్వర్ణ పల్లకీపై వేంచేపు చేశారు. తరువాత బాజా భజంత్రీలు, భక్తుల జై రాఘవేంద్ర స్మరణల నడుమ శ్రీమఠం ప్రాకారంలో స్వర్ణ పల్లకి ఉత్సవం వేడుకగా జరిగింది. అనంతరం ఆలయంలోని ఊంజల్ మండపంలో స్వామివారిని వెండి సింహాసనంపై కొలువుదీర్చి ఊంజల్ సేవను నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీరాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 56,279 మంది భక్తులు దర్శించుకున్నారు.
24,019 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,59,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.